పాయసం రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, సేమియా 1 కప్పు, చక్కెర 1/2 కప్, జీడిపప్పు 1/2 కప్, స్పూన్ ఎండు ద్రాక్ష, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 లీటర్ పాలు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఘీ వేసుకుందాం. ఘీ మొత్తం కరిగేంత వరకు వెయిట్ చేద్దాం. ఘీ కరిగిన తరువాత అందులో జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఎండు ద్రాక్ష వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ఘీలో సేమియా కూడా వేసి ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని అందులో మిల్క్ వేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. పాలు ఒక బాయిల్ వచ్చిన తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు సగ్గు బియ్యం ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సగ్గు బియ్యం ఉడికిన తరువాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుని సేమియా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సేమియా ఉడికిన తరువాత ఇందులో షుగర్ వేసుకుందాం. షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకుందాం.
తరువాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుందాం. ఒకసారి కలుపుకున్న తరువాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.